హాయ్ అండి, ఈరోజు మనము చివరిగా కొనుమ సెలబ్రేషన్ చూసేద్దాము. మా ఇంటి రాజపురంలో చెప్తారా మెసేజ్ అంగరంగ వైభవంగా జరిగిన కొనుమ సెలబ్రేషన్ కూడా చూసేద్దాము. ఇలా అందరము రెడీ అయిపోయి మళ్ళీ అయితే ఎంటర్ అయిపోయామండి అందరమును. హ్యాపీ కనుమ చెప్పండి. కాదు అందరికి మా సబ్స్క్రైబర్స్ అందరికి ఇలాగ ఏదో ఒక పిక్నిక్ వచ్చినట్టు ఇలా 3 రోజులు హ్యాపీనెస్ మాటల్లో వర్ణించలేమన్నమాట. ఫస్ట్ టైం ఈ అనుభూతిని మేము చాలా ఇంకా రాలేదండి హ్యాపీగా మరి తెచ్చుకోవాలి కదా ఇప్పుడు అంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. నిజంగా చాలా బాగుందన్నమాట. కరెక్ట్ టైంకి వంటలు అయితే వీళ్ళు టైంకి ఫినిష్ చేసేవారండి. 12 o'clockకి కరెక్ట్గా లంచ్ అయితే అయిపోయేదండి. అందరికీ వేడివేడిగా భోజనాలు అనమాట. ప్రతి భోగి నాడు, సంక్రాంతి నాడు, కనుమ నాడు కరెక్ట్గా 12 o'clock అయితే లంచ్ ప్రిపేర్ చేసేసేవారండి అందరికీ. ఈరోజు లంచ్ అయితే చికెన్, మటన్ అండ్ సాంబార్ అనమాట. అందరము లంచ్ ముందర ఇలాగ అందరం మళ్ళీ హౌజీ ఆడుకున్నామండి. ఈరోజు మా యాంకర్ మా అనంతలక్ష్మి గారు అయితే రాలేదు. మేమే హౌజీకి చెప్పేసుకొని ఆడేసుకున్నాం అన్నమాట. మళ్ళీ డబ్బులు అందరేమో టికెట్ పెట్టు కొనుక్కొని ఆ వచ్చిన డబ్బులు అందరికీ షేర్ చేసేవాళ్ళు అనమాట. చూడండి, మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. వేడిగా లంచ్ అనమాట అండి. ఇలా లంచ్ అవ్వడం మళ్ళీ స్టార్ట్ చేసేవారు అనమాట అండి వెంటనే. నేను ఆల్రెడీ మన టుడే స్పెషల్లో పెట్టాను చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, సాంబార్ అనమాట. ఈ కొనుమ స్పెషల్ అయితే అసలు ఇలా సంవత్సరానికి వచ్చే పండుగలండి. అంటే ఒక సంవత్సరం పాటు తమ ఈ కొనుమ పండుగ విశిష్టత ఏంటంటే ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయంగా ఉండే మోగుజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగగా చేస్తారంట. పశు పక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి చెందుతుందంట. ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారుకు ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకుని సమీపంలో ఉండే అడవికి బయలుదేరతారంట. అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు, ఔషధ మొక్కలను సేకరిస్తారంట. చాలా విశిష్టత గురించి చాలా బాగుంది కదండి. అయితే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ మా చుట్టాలందరూ వచ్చేసారు. మా అత్తయ్య గారు, అమ్మాయి వాళ్ళ అల్లుళ్ళు, మా చుట్టాలందరూ. కూరగాయల పేర్లు చెప్పగలరా? బెండకాయ, వంకాయ, క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంపలు, ఇంకా కారుపుందండి. బూందీ ఎలా వచ్చిందండి? చూడండి, ఈ చిన్నబాబు గారండి ఇప్పుడు చెప్పారు కదండి వెజిటేబుల్ కర్రీ గురించి. చాలా ఏంటంటారు, చాలా డెడికేట్గా ఇలాంటి వ్యక్తి ఒకటి ఉంటే ఎన్ని ఫంక్షన్లు అయినా మనము చేసుకోవచ్చు అన్నట్టు. వంటలు దగ్గరుండి చేయించడమే కదండి, వంటలు ప్రతి ఒక్కరికి దగ్గరుండి వడ్డించడం నిజంగా చాలా గ్రేట్ అండి. ఇలాంటి వ్యక్తి ఉంటే మనకి ఎన్ని ఫంక్షన్లు అయినా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఫుడ్ ఆర్గనైజేషన్ అంతా చాలా బాగా చూసుకున్నారండి. మీకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. భోజనాలకి వండడం గొప్ప కదండి, భోజనాలు వడ్డించడం చాలా గ్రేట్ అనమాట.
చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరి తరపున మీకు. ఆ భాస్కరరావు గారు కూడా చాలా వడ్డించడంలో ఎక్స్పర్ట్గా ఉంటారు. మీరైతే పని మొదలు ఎండింగ్ చేసే వరకు మీరు బాగా చూసుకున్నారండి. ఏమన్నా చెప్తారా మా యూట్యూబ్కి? మీ మామయ్య గారు కదండి, మీరు వేరే వారు ఎవరిదైనా చూస్తారండి. 3 days మీరు చాలా ఓపికగా చూసుకున్నారు కదా, చాలా గ్రేట్ అండి మీరైతే. నిజంగానే చాలా బాధ్యతగా చూసుకున్నారండి చిన్నబాబు గారు అయితే. చిన్నబాబు గారు అందరూనండి చాలా ఎవరు చేసే పని వాళ్ళు అందరూ చేశారనమాట. అందరూ చూడండి అంటారు కదా, ఐక్యమత్యమే మహాబలం అంటారు కదండి, అలాగా అందరూ కలిసి మెలిసి చేసుకున్న ఒక ఈవెంట్ లాగా ఇది నీది నాది అని అనుకోకుండా చేసిన ఈ 3 రోజులు పండగ సెలబ్రేషన్లో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా జరిగింది. ఖర్చు కూడా అలాగే ఎక్కువ అవుతుంది అనుకోండి. నేను ఈ వీడియో ద్వారా ఒక గ్రేట్ పర్సన్ గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నానండి. చనిపోయినా సరే అందరి గుండెల్లో నిలిచి ఉండిపోయిన గ్రేట్ పర్సన్ అన్నమాట. ఉండిపోతుంది ఆ రోజులోనే. ఆ విధంగా ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ చదువుకున్నారంట. అంటే సానిపిని సత్యరాజు గారు. పూర్తి పేరు అయితే తెలియదు కదండి. చక్రవర్తి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలవడము నేను విన్నాను అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈవెంట్ ఇలాగా అరేంజ్ చేయడానికి వన్ ఆఫ్ ది పర్సన్ ఈ సానిపిని సత్యరాజు గారండి. నాకు ఇప్పటికి కూడా ఆ రూపము నా నిలిచి ఉంటుంది, నా మైండ్లోనే అలా ఉంటుందండి. హైట్, వెయిట్, పర్సనాలిటీ తగ్గ మంచి మనసు. అంటే మా ఆయనగారు ద్వారా నాకు కొన్ని విషయాలు మా ఆయనగారు మేము చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అసలు మా ఆయనగారే కొన్ని స్టేజ్ మీద చెప్పమని అనమాట అండి సత్యరాజు గారి గురించి తెలిసిన విషయాలను. మా ఆయనగారు టైం లేక చెప్పలేకపోయినా అన్నారన్నమాట. మా ఆయనగారు మేము చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడు చెప్పారనమాట, ఎవరికైనా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండేదంట, ఆర్థికంగా కూడా సహాయం చేసేవారంట. మా ఆయనగారు అయితే ఏమన్నా మాట్లాడుకున్నప్పుడు పక్కన కూర్చుని చెప్పిన మాటలు వినేవారంట. మాటలు చాలా బాగా మాట్లాడేవారంట. చాలా గొప్పగా ఆలోచించేవారనమాట. అంటే అందరినీ ప్రేమతో ఆప్యాయతతో పలకరించేవారంట. ఈ విషయాలన్నీ మా ఆయనగారు షేర్ చేసుకున్నారండి. నాకు ఈ వీడియో ద్వారా జ్ఞాపకం చేసుకోవడం, అంటే చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకు మంచిది. ఇలా మా ఇంటి రాజాపురం గ్రామానికి ఒక గ్రేట్ పర్సన్గా ఈ సానిపిని సత్యరాజు గారు ఉండేవారండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా అయితే చక్రవర్తిగానే అని పిలిచేవారు. నిజంగా చక్రవర్తిలాగే ఉండేవారండి. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఒక ఫ్లెక్సీ పెడితే అంటే సానిపిని సత్యరాజు గారు వారు కూడా ఈ గ్రేట్ పర్సన్ ఇలా ఉండేవారు అనమాట అని చెప్పుకునేవారు అని చూసేవారు అని అనిపించింది అనమాట. అంటే ఇది చాలా తక్కువ టైంలో వీరు అనుకుని ఇంత గ్రాండ్ సక్సెస్గా పూర్తి చేశారు కండి. నెక్స్ట్ సరి చూద్దాము ఏం చేస్తారో. వారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మా రాజేష్ టీమ్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొడితే వాళ్ళని పిలిచేద్దాం. ఓకేనా? రెడీయా? ఎవడ్రా మీకు ఆంటీ? మీరే. నన్ను అన్న వాళ్ళందరూ అంకుల్సే. మీరే తర్వాత చూసుకుందాంలే. ప్రస్తుతానికి వాళ్ళ ఆట కానిద్దాం, ఆ తర్వాత మనం ఆడుకుందాం. రెడీయా? మీరా నేనా? అంటే ఎక్కడ తగ్గేది లేదు. మీరు కూడా కింద నుంచి వేస్తే నేను పైనుంచి వేస్తా.
రెడీయా? ఓకే ఏసుడే రెడీ. యాక్చువల్గా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఇలా బయటికి వచ్చి ఇలా అందరితో కూర్చుని ఈ ఈ సెలబ్రేషన్ చూడడం ఫస్ట్ టైం అండి, నిజంగానే ఫస్ట్ టైం అనమాట. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి కూడా ఇలా వచ్చి చూడడము మనకి భయం లేకుండా ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అందరం వచ్చి హ్యాపీగా ఈవెంట్లో అందరం పాల్గొని మార్నింగే కాదు ఈవినింగ్ కూడా వచ్చి మొత్తము ఈ ప్రోగ్రాంలు అంతా ఎంజాయ్ చేసాము. మూడు రోజులు ఇంటి దగ్గర ఖాళీ. ఈ 3 రోజులు నైట్ లేట్గా పడుకోవడము, ఉదయం లేట్గా లేవడం అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము, చూసాము. 3 రోజులు ఇంటి దగ్గర వంట లేకుండా మార్నింగ్ ఈవినింగ్ కూడా మేము ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళ గురించి భోజనం కూడా చేసేసేవాళ్ళం అండి. 2026 ఈ భోగి సంక్రాంతి కుటుంబ సెలబ్రేషన్స్ 2026 ఒక స్వీట్ మెమరీ అండి, ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతుందన్నమాట. అంత అందరము వచ్చి అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ ఈవెంట్లో, ఈ సెలబ్రేషన్స్లో. ఇంకా మా కుర్రాళ్ళు ఉన్నారంటే వాళ్ళలో ఉన్న ఊపు హుషారు జోషు అంతా ఎక్కడికి వెళ్ళిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళింది? ఉంది, చాలా ఉంది. విశాలమైన హృదయం నాది, ఖచ్చితంగా అందులో మిమ్మల్ని ఉంచుతాను. మీరు అడిగినవి కూడా నేను ఉంచుతాను. మాకు ఈరోజు ఇలాంటి చక్కని అవకాశాన్ని అందజేసినటువంటి మరి కేతిన పాపి గారికి, అలాగే మా కంటిపూడి సత్యనారాయణ గారికి, ఇద్దరికి కూడా మరొకసారి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి లైటింగ్స్ని, అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరి ఎస్జిఆర్ ఈవెంట్స్ వారికి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మరి హోల్ టీమ్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా శ్రీ దత్తసాయి ఈవెంట్స్ ఆర్గనైజర్ సురేష్ గారి తరఫున కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా కుర్రాళ్ళ కోరిక మేరకు మరి ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు నటించిన మూవీ అడిగారు, ఆ సాంగ్ అడిగారు. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఇలా సింగింగ్ కూడా, సింగింగ్ కూడా వారు చాలా పాటలు చాలా బాగా పాడారండి. వద్దు ఇలా ఉంది, నాకు అర్థమవుతుంది, లేదనుకున్నాను ఇప్పుడే, కానీ కరెక్ట్గా ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. ఓకే, దానికంటే ముందుగా మరి మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మరింత హుషారుగా నడిపించడానికి మన డాన్సర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఏమైనా తీసి ఇవ్వాలనుకుంటే పర్లేదు, తీసి ఇచ్చే తీసుకుంటాను. మాయ గారు బాగున్నారా? ఈయన బాగున్నారా? ఇద్దరు బాగుందా? బాగుందా? చలేస్తుంది కదా, బాగానే ఉందా? ఓకే, అలా అయితే పర్లేదు. ఓకే, అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీకోసం వండర్ఫుల్ సాంగ్ మరొకసారి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సో ఇక్కడున్న వాళ్ళలో మన బాబీ గారు చాలా హుషారుగా ఉంటారని తెలిసింది కాబట్టి బాబీ గారు ఏంటండి మీరు అలా వెనక ఉంటారు. ఇక్కడ కబడ్డీ పోటీలకు వచ్చిన ఆడవాళ్ళే కాకుండా మా వాళ్ళు కూడా సరదాగా ఈ కబడ్డీ కోర్టులో కబడ్డీ ఆడుకున్నారనమాట. నన్ను కూడా ఆడమన్నారు. బాబు నేను పడ్డానంటే పడిపోతానేమని భయంతో నేనైతే ఆడలేదు కబడ్డీ. వాళ్ళందరూ కబడ్డీలో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆడిన హ్యాపీనెస్ పొందారంట వాళ్ళు అయితే. ముఖ్య అతిథులు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్. అలాగే కంటిపూడి సత్యనారాయణ గారు, అలాగే చౌదరి గారు,
అలాగే కంటిపొడి రాజు గారు. సో అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గొప్పగా చేసుకుంటున్నారు. దీంట్లో నేను మాట్లాడడానికి గల కారణం సత్యనారాయణ గారు, బాబీ గారు చాలా అతి తక్కువ టైంలో ఒక మినిమం ఒక 6 రోజుల్లోనే డెసిషన్ తీసుకుని ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాలని నిర్ణయించుకుని, ఇక్కడ వీళ్ళిద్దరూ ఆర్గనైజింగ్ కమిటీ అయితే వీళ్ళ వెనకాల ఒక సైన్యం ఉందండి. సైన్యం మధు అంటే నాకు బావ అవుతాడు, అలాగే తిరుమలలో పనిచేసే శ్రీనివాసు, చలపతి, మా పక్కన ఉన్న నా పక్క పొలం అయిన చలపతి గారు, అలాగే విశ్వేశ్వరరావు గారు, రాజా గారు, శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది వీళ్ళిద్దరు వెనకాల సుబ్బారాయుడు చౌదరి గారు, ఇలాంటి చాలామంది ఒక సైన్యంలో పనిచేస్తారండి. ఖచ్చితంగా ఇంత చక్కగా చాలా ఈవెంట్లు జరుగుతున్నాయి కానీ ఇంత చక్కగా ఆర్గనైజింగ్ చేసే పరిస్థితి కనపట్ల. ఎందుకంటే ఇంతమంది లేడీస్ ఒక ఈవెంట్ ముందు ఇలా కూర్చొని ఇంత చక్కగా తెలిగిస్తున్నారంటే కారణం ఈ కమిటీ, ఈ వెనకాల ఉన్న సైన్యం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా ఈ విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న సురేష్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. దగ్గర నాకు 10 సంవత్సరాల నుంచి ఈయన పరిచయం ఉంది. నేను ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఎన్టీ రాజపురం వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి ఇదంతా నిర్ణయం తీసుకుని చేశాడు. ఖచ్చితంగా ఈయన సురేష్ గారు నేను కలిసి మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాం. నేను అంటే నా పేరు రామన్ చౌదరి, నేను పురుగుమందుల కంపెనీలో పనిచేస్తున్నా. చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్స్తో నాకు పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో ఇక్కడే మీకు మంచి సెలబ్రిటీస్ని మేనేజ్మెంట్తో మాట్లాడి మంచి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి, పల్సర్ బైక్ ఝాన్సీ నాకు బెస్ట్ ఫ్రెండ్, అలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇంకా మంచిగా ఇలాంటి కార్యక్రమాలని చక్కగా దిగ్విజయంగా జరిగేలాగా మేము సపోర్ట్ చేస్తామని, అలాగే సురేష్ గారు కూడా చాలా మంచి ఈవెంట్ ఆర్గనైజరు, అన్ని రకాలుగా చాలా కేర్ తీసుకుంటాడు. అతి షార్ట్ టైంలో బాగా నిర్ణయం తీసుకుని చేశాడు కాబట్టి ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. గట్టిగా సరిపోలా, గట్టిగా కొట్టాలి. మీరు కొట్టేది నా ఒక్కడికే కాదు, సురేష్ గారికి కాదు, మీ ఆర్గనైజింగ్ కమిటీ, మీ ఊరు చేస్తున్న ఈ వెనకాల పనిచేస్తున్న సైన్యం అందరికీ కూడా ఇంకా గట్టిగా సంక్రాంతి సంబరాలు జరగాలని చెప్పేసి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం హుషారుగా. అలాగే మరి సార్ శ్రీనివాస్ గారు, అలాగే తాళ్ళూరి మధుకుమార్ గారు రావాలి. అలాగే రాజు గారు, కంటిపొడి రాజు గారు కూడా స్టేజ్ పైకి రండి. సారీ, అలాగే మధుకుమార్ గారు, సార్ మధుకుమార్ గారు ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ మీదకి రావాలి, తాళ్ళూరి. సో అలాగే శ్రీను గారు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు. సో శ్రీను గారు ఎక్కడ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కూడా. మరి గట్టిగా క్లాప్స్ కొట్టండి హుషారుగా. అలాగే మా ఆడవాళ్ళకి మనమే కొట్టుకోవాలి, అలాగే కొట్టరు కాబట్టి. అలాగే సుబ్బారాయుడు చౌదరి దగ్గరికి రావాలి. అలాగే గుర్రం శ్రీనివాస్ గారు, అలాగే బాబీ గారు వచ్చారు. బాబీ గారు, సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మాకు ఇలాంటి చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మా డాన్సర్స్ అందరి తరపున కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సో అలాగే ఎన్టీ రాజపురం వారి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సో అందరూ వచ్చినట్టేనా? సో అలాగే మన కబడ్డీ పోటీల్లో విన్నర్లుగా ఎన్నుకోబడ్డటువంటి మన లేడీస్ అందరూ కూడా మన నాయకుల చేతుల మీదుగా మరి వారు క్యాష్ పౌస్ తీసుకుంటున్నారు. సో అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం ప్లీజ్. ఈ ఇయర్ వీళ్ళైతే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా అయి ఉండొచ్చు కాబట్టి ఎంకరేజ్ చేయండి, తర్వాత వాళ్ళు మీకు ఎంకరేజ్ చేస్తారు. సో ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ బలాన్ని అంతా ఉపయోగించి మరి గెలిచినట్టున్నారండి. మీరు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఎస్, మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్. మీదే పెడదాం అనుకున్నాం, కాకపోతే వేరే బయట నుంచి టీములు రాలేదు కాబట్టి మిమ్మల్ని ఆపి బాయ్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారికి నెక్స్ట్ సార్ మీరు అందరూ రెడీగా ఉంటారంటే బయట నుంచి కూడా టీములు పెడతాం. అన్ని రంగాల్లో ముందుంటారు మా ఆడవాళ్ళు, అది మాత్రం ముందు అంతే కదా. సో అలాగే ఇక్కడ లేడీస్ ఒకసారి అమ్మ అందరూ ఇక్కడ ఉండండి ఒకసారి. సార్
ఎలాగో ఆట పోటీల్లో ముందున్నారు కాబట్టి వీళ్ళందరూ డాన్స్లో ఎలా ఉంటారో చూద్దాం. ఒక పాట వీళ్ళ కోసం ప్లే చేద్దాం. సో లేదు అమ్మ, లేడీస్ అందరూ ఒకసారి ఇట్రండి. అమ్మ మీరు కూడా రావచ్చు, ఇలా రండి. అలా కాదు, సరదాగా ఏం కాదు, రండి, పర్లేదు, రండి. సెకండ్ టైం కూడా ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఓకే రండి, ఒకసారి రండి. నిజంగా వాళ్ళు కూడా ఈ స్టేజ్ మీద చాలా బాగా డ్యాన్స్ చేసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారండి. ఇలా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇచ్చారు. చూడండి వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అందరూ చాలా నిజంగానే కొత్తగా ఉంటుంది కదా ఆ యాంకర్ సపోర్ట్తో మాత్రము వాళ్ళందరూ డ్యాన్స్ ప్రోగ్రాంలో చాలా బాగా చేశారనమాట. రన్నర్ టీం సో రన్నర్స్, మన రన్నర్స్ అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందుంటారు అన్నానని అబ్బాయి ముందుకెళ్తారు. అంటే మగాడు నేను ఒకటి ఉన్నానండి. చూసారా మీరు ఎవరైనా ఉన్నారా? ఎందులోనైనా ఉన్నారా? నా గుండెల్లో ఉన్నారా? కొంచెం మైక్ సౌండ్ పెట్టమన్నది, గొంతు నొప్పి వస్తుంది. ఇలా కబడ్డీ పోటీలు నిర్వహించడం వల్ల అందరిలోని పాపం టాలెంట్ ఉంటుంది. ఇలా నిరూపించుకునే అవకాశం వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ కాంపిటీషన్ ద్వారా వీళ్ళు పాల్గొని వాళ్ళ గెలుపును చాటుకున్నారన్నమాట. ఇలా వీళ్ళకి డాన్స్ చేయడం వీళ్ళకి కూడా ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది. వాళ్ళ డ్యాన్సెస్తో పాటు ఈ కబడ్డీ పోటీల్లో నెగ్గిన వీళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి వాళ్ళతో పాటు. ఆ యాంకర్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేసిందనమాట డ్యాన్స్ చేయండి అని. ఇలా లేడీస్ ప్రైజెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. ఇంకా జెంట్స్ కబడ్డీ ఆడే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వాలి. వీరు చూడండి వినీత ఫ్రెండ్ అనమాట, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, మా ఊరి అమ్మాయి అనమాట. వాళ్ళ అబ్బాయి అయితే చాలా బాగా డాన్స్ చేశాడండి. చాలా యాక్టివ్ అండి, చాలా తెలివైన వాడు సూపర్ అనమాట అండి వాడు. బిజీగా ఉన్నారా? సూరంపాలెం టీం ఏంటి అలా అందరిలో అలా చేయకూడదు తెలుసా? ఈరోజు ఎన్టీ రాజాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు. అలాగే అంబరాన్ అంటేనే మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటేనే ఎన్టీ రాజాపురం గ్రామంలో సూరంపాలెం టీం మెంబర్స్ రావాలి త్వరగా. ఒకసారి ఓకే సార్. మరి సంక్రాంతి అంటే భోగి మంటలతోటి, గంగిరెద్దులతోటి, హరిదాసులతోటి, హరివిల్లులతోటి సందడి చేసే కొత్త అల్లుళ్ళు అందరూ కలుసుకుని హ్యాపీగా ఉండే పెద్ద పండగ. మరి ఇలాంటి పండగ ఎన్టీ రాజాపురం గ్రామంలో 3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మొన్ననే ముగ్గులు పోటీలు పెట్టారు, నిన్న కబడ్డీ పోటీలు. కబడ్డీ పోటీల్లో పాల్గొన్నటువంటి మా సోదరులు, మా మండలం గండేపల్లి మండలం అన్నీ మా ఊళ్ళే, సూరంపాలెం, మల్లేపల్లి, ఉప్పలపాడు, ఎన్టీ రాజాపురం, రామయ్యపాలెం, గోపాలపురం, ఈ అన్ని ఊళ్ళు కూడా మా సోదరులు పాల్గొని చాలా బాగా ఆడారు. నేను కూడా రాత్రి ఫైనల్ చూశాను. ఎన్టీ రాజాపురం, సూరంపాలెం మండల స్థాయి పోటీలు. ఎన్టీ రాజాపురం, సూరంపాలెం సోదరులు కూడా చాలా చక్కగా ఆడారు. మరి రన్నరు విన్నర్కి కూడా ప్రైజులు ఇస్తూ ఉన్నారు. కమిటీ మెంబర్స్ సత్యబాబు గారు, రాజా గారు, బాబీ గారు, చౌదరి గారు, మధు గారు అందరూ చాలా సంతోషంగా మరి ఈ ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాక రావాల్సిందిగా మా సోదరుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ విన్నర్ సార్ అదో సూరంపాలెం టీమ్స్ ప్లీజ్ కమ్ టు ద సూరంపాలెం వారందరూ కూడా రావాలి. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్
సో టీమ్ మెంబర్స్ అందరూ కూడా త్వరగా రావాలి. కుర్రాళ్ళు కొంచెం హుషారుగా ఉండాలి, ఆటలోనే కాదు స్టేజ్ మీద ఆడే ఆటకు కూడా రెడీగా ఉండాలి. సూరంపాలెం ఫస్ట్ విన్నర్స్. సో టీమ్ మెంబర్స్ అందరికీ కూడా మరి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తుండగా ఒకసారి గట్టిగా చెప్పండి హుషారుగా. సారీ టు డిలే, ఆయన కొద్దిగా రావడం లేట్ అయింది. ఎస్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ సూరంపాలెం అంతే ఉంటాం, మరి నువ్వు ఉన్నాగా సరిపోద్ది, ఇలా తలెత్తుకునేలా చేస్తావు నన్ను చాలు. సూరంపాలెం వారు దుమ్ము రేపేశారంట నైట్, మరి అలానే ఇక్కడ స్టేజ్ మీద కూడా పర్ఫార్మెన్స్ ఇస్తారేమో చూడాలి సూరంపాలెం టీమ్ మెంబర్స్. అండ్ కంగ్రాచులేషన్స్ సూరంపాలెం టీమ్. ఎందుకు వద్దు, మండల ప్రెసిడెంట్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందు కోడి పందాలు అరిసి కదా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా సూరంపాలెం టీం మెంబర్స్ అందరికీ కూడా. నెక్స్ట్ వీళ్ళ ప్లేస్ లో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తి. నువ్వు అందగాడు. ఓకే ఓకే, నేను హీల్స్ వేసుకుంటాను. కాదు, మీరు అందరూ నన్ను తలెత్తుకునేలా చేస్తున్నారబ్బా, మీకు తెలియట్లేదు. నీ ఎనర్జీతో మమ్మల్ని అందరినీ మరీ ఇంత హుషారు నేర్పించావు తెలుసా. చేస్తావు నువ్వు డాన్స్ డాన్స్. ఓకే ఓకే, టీమ్ మెంబర్స్ అందరూ కూడా నీల్ డౌన్ ప్లీజ్. కూర్చో. ఆటగాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సూరంపాలెం ఆటగాళ్ళు కసే అలాగే స్టెప్ స్టెప్ వేయాలి అందరూ కూడా. కమాన్ అందరూ. అలాగే రన్నర్స్ టీమ్ ఎన్టీ రాజపురం, ప్లీజ్ కమ్ టు ద డాన్స్. ఆల్ ది ప్లేయర్స్ ప్లీజ్ కమ్ టు ద డాన్స్. ఎన్టీ రాజపురం రావాలి. ఆంటీ రాజాపురం ఆడేరా ఆటగాళ్ళే అనమాట. వేసుడే ఇంకా, అందుకే నేను వస్తాను నన్ను పైకి. ప్లీజ్ మన ఆంటీ రాజాపురం అందరూ కూడా పైకి రావాలి. టీమ్ మెంబర్స్ అందరూ కూడా. నీ గురించే పిలుస్తున్నాను కదా, నువ్వు రావేమో అని భయంతో పిలుస్తున్నాను. ఓకే దా అంటే వేయించుకుంటావా మెడల్ మెడల్. సరే, రన్నర్స్ టీమ్ ఎన్టీ రాజాపురం, మీరు గొప్ప కొడతారని ఆశించాం, కానీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళే సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చి మా పరువు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చేస్తారు, మన వాళ్ళే వస్తారులేండి. సూరంపాలెం ఫోటో తీయండి. ఎన్టీ రాజాపురం టీమ్ మెంబర్స్ చేస్తాడు. నన్ను కాదు, నువ్వు నన్నే చేస్తున్నావు కింద నుంచి పైదాకా. బాగున్నది. ఓకే, ఒకసారి ఎన్టీ రాజాపురం వేసుకోండి గట్టిగా. నెక్స్ట్ ఇయర్ మనమే ఫస్ట్ ఉండాలి. ఓకే, కప్పు మందే. ఓకే, ఎక్కడ తగ్గేది వీళ్ళ కోసం పాటకి అర్జెంట్గా చేసేస్తారు. ఎస్విఎస్ నాలా లేట్ ఉండకు, నీలా స్పీడ్గా ఉండు. ఎన్టీ రాజాపురం కంగ్రాచులేషన్.
రామయ్యంపాలెం ఆటగాళ్ళు రండి. కానీ కొద్దిగా నిరుత్సాహపరిచారు. నెక్స్ట్ టైం కంపల్సరిగా మీరు మరేం పర్లేదు, మన వాళ్ళు అందరూ ఆటగాళ్ళే. కాకపోతే ఎక్కడో చిన్నది మిస్టేక్ అయింది అంతే, ఏం కాదు. అందరూ మన వాళ్ళు అందరూ ఫస్ట్ రావాల్సిన వాళ్ళే కాబట్టి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం రామయ్యపాలెం టీమ్ మెంబర్స్ కంగ్రాట్యులేషన్స్. ఎన్టీ రాజాపురం మా వాళ్ళు ఆటగాళ్ళు రామయ్యపాలెం టీమ్ మెంబర్స్ అలాగే 3 ఊర్లలో ఎక్కడ తగ్గేది లేదన్నట్టు ఆడారంట. సో ఎలాగైతే మొత్తానికి గెలిచి కప్పు తీసుకున్నారు. సో వాళ్ళు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అందరూ కూడా మెంబర్స్. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా ముగ్గురికి కూడా. ఎవరు ఎక్కడ తగ్గకుండానే ఆడారు. కాకపోతే నెక్స్ట్ టైం మాత్రం మన టీమ్ మెంబర్స్ రాజాపురం టీమ్ మెంబర్స్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నారు మన నాయకులందరూ. కాబట్టి ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఆడండి. సో ఓకే, థ్యాంక్ యూ. ఇలా 3 రోజులు భోగి, కనుమ, సంక్రాంతి ఎప్పుడు జరుపుకునే విధంగా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా అందరము పార్టిసిపేట్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.